నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్య అంశాలు. పాలిటెక్నిక్ విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేసే జీవో నంబర్ 97ను రద్దు చేయాలని అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఐఎస్ఎఫ్ పెద్దపల్లి జిల్లా సమితి ఆధ్వర్యంలో పెద్దపల్లి రైల్వే స్టేషన్ రోడ్ ట్రినిటీ పాఠశాల నుండి అంబేద్కర్ సర్కిల్ వరకు ర్యాలీ నిర్వహించి ప్లకార్డులతో నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అనంతరం ఏఐఎస్ఎఫ్ పెద్దపల్లి జిల్లా అధ్యక్ష మరియు కార్యదర్శులు సాయి ఆజాద్, రేణుకుంట్ల ప్రీతంలు మాట్లాడుతూ పాలిటెక్నిక్ విద్య అనేది పరిశ్రమలకు అవసరమైన సాంకేతిక నైపుణ్యం కలిగిన మానవ వనరులను అందించే ఓ ప్రత్యేక వ్యవస్థ అని పేర్కొన్నారు. దీనిని శక్తి శాఖలో కలపడం వలన విద్యా వ్యవస్థ తీవ్రంగా దెబ్బతినే ప్రమాదం ఉందని, ప్రభుత్వ కళాశాలలు ప్రైవేట్ పరం అయితే పేద మధ్యతరగతి విద్యార్థులకు తక్కువ ఖర్చుతో కూడిన డిప్లొమా విద్య అందకుండా పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. పెద్దపల్లి జిల్లా సమితి ఆధ్వర్యంలో ఏదైతే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మరి ఏదైతే జియో నెంబర్ 97 తీసుకొచ్చి శక్తితో ఈ యొక్క డిప్లొమా స్టూడెంట్స్ ఐటీఐ స్టూడెంట్స్ మెర్జ్ చేసి మరి యంగ్ ఇండియా డెవలప్మెంట్ స్కిల్ యూనివర్సిటీతో అనుసంధానం చేస్తా ఉన్నాడు. మరి ఇది జాతీయ విద్యా విధానాన్ని తెలంగాణ రాష్ట్రంలో అమలు చేసేటటువంటి ఒక ప్రక్రియగానే దీన్ని మేము కేటాయిస్తున్నాము. దీన్ని మేము అనుకుంటున్నాము. ఈ విధంగా అదేవిధంగా ఈ యొక్క విద్యార్థులను, ఈ యొక్క ఇంజనీరింగ్ విద్యార్థులను స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీతో మెర్జ్ చేసి రానున్న కాలంలో ఈ యొక్క విద్యార్థులందరినీ కూడా కార్మికులు మలిచిపోతున్నటువంటి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వ విధానాలను వెంటనే రద్దు చేసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. సార్, మీరు ఏదైతే ఈ యొక్క విద్యార్థులను భవిష్యత్తులో కార్మికులుగా ఊహించుకుంటున్నారో ఈ విద్యార్థులందరికీ కూడా రేపు భవిష్యత్తులో ఓటు హక్కు లభిస్తుంది. ఈ యొక్క విద్యార్థులని కాదు, విద్యార్థుల తల్లిదండ్రులు సహా మామేకం చేసుకొని ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వానికి రానున్నటువంటి ఒక రోజుల్లో మరి బుద్ధి చెప్తామని ఈ సందర్భంగా ఏఎస్ఎఫ్ పెద్దపల్లి జిల్లా సమితి పక్షాన హెచ్చరిస్తున్నాం. వెంటనే ఒక జియో నెంబర్ 97 రద్దు చేసి మరి విద్యార్థులకు మరి యొక్క డిప్లొమా విద్యార్థులను ఆదుకోవాలని చెప్పి ఈ సందర్భంగా ఏఎస్ఎఫ్ గా డిమాండ్ చేస్తా ఉన్నాం.